లూకాసు సువార్త 1వ అధ్యాయం 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకం కానేరదు. హిమాలయ పర్వతాల్లో ఎక్కడో పైన ప్రతి ఏడు దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తుంటాడు. మంచు కురిసిన చోట్ల ఐసు గడ్డలు కట్టి మట్టిని గట్టిగా కప్పేసి ఉంటాయి. ఎంత వెలుతురు చలిరాత్రుల వణికింపు ఆ నేలను తాకదు. ఎండ వెలుతురు చలిరాత్రుల వణికింపు ఆ నేలను తాకదు. ఆ మంచుగడ్డల్ని చీల్చుకుని అత్యంత ఆకర్షణీయమైన పూలు బయటికి వచ్చి వికసిస్తాయి. గడిచిన ఎండాకాలం అంతా ఆ మొక్క నేల మీద పాకుతూ తన ఆకుల్ని కొమ్మల్ని వ్యాపింపచేస్తుంది. సూర్యరశ్మినంతా ఆత్రంగా తాగుతుంది. ఆ వేడిమినంతటిని చలికాలం పొడుగునా తన వేళ్లలో భద్రంగా దాచుకుంటుంది. వసంతం రాగానే మంచుగడ్డల క్రింద ఉన్న మొక్కల్లో చలనం వస్తుంది. దానిలో నుంచి పుట్టిన వేడి మంచు పొరను కొద్ది కొద్దిగా కరిగిస్తూ ఆ మొగ్గ పెరుగుతుంటుంది. ఆ మొగ్గ అలా చొచ్చుకుంటూ వస్తున్నప్పుడు మంచులో చిన్న గాలి ప్రదేశం ఎప్పుడూ ఆ మొగ్గ చుట్టూ ఉంటుంది. మంచు పొరను తొలుచుకొని మొగ్గ బయటికి వచ్చిన తరువాత సూర్యరశ్మిలో ఇది అందంగా వికసిస్తుంది. ఎండలో మంచుగడ్డ తలతల్లాడినట్టుగానే ఆ పుష్పపు మఖ్మల్ ఎరుపుదనం తలతల్లాడుతుంది. స్ఫటికంలా స్వచ్ఛంగా మెరిసే ఈ పువ్వు మన హృదయంతో మాట్లాడినంత స్పష్టంగా వెచ్చని వాతావరణంలో విరగబూసిన బంగారు రంగుల పూలు మాట్లాడలేవు. అసాధ్యాలు సాధ్యం కావడాన్ని చూడటానికి మనం కుతూహలపడుతుంటాం. దేవునికి కూడా ఇదే ఇష్టం. చివరిదాకా ఎదుర్కోండి. మానవపరమైన ఆశలు ప్రయత్నాలన్నీ దేవుని శక్తికి ఆటంకాలే. ఎదురైన కష్టాలన్నిటినీ పడేసి మూట కట్టండి. మీరు వెయ్యగలిగినన్నిటినీ వేసి మోపు కట్టండి. ఇది అసాధ్యం అనే ప్రసక్తే తేవద్దు. విశ్వాసం దేవుని వైపుకు చూస్తుంది. మన దేవుడు అసాధ్యాలకు దేవుడు.